అందరికీ నమస్కారం. ఈ రోజుకి సంవత్సరం అయింది 'గద్దర్ తాతయ్య' మనల్ని వదిలిపెట్టిపోయి. అంటే ఇది జస్ట్ మనము ఇలాంటి సందర్భాలలో కలిసినప్పుడు తప్ప ఆయనెప్పుడూ మన మధ్యలో ఉన్నాడు. ఒక ఆటగాడిగా, ఒక పాటగాడిగా, కాలి గజ్జ ఉన్నంత సరకు, ఎర్ర జెండా ఉన్నంత సరకు, విప్లవ ఉద్యమాలు ఉన్నంత వరకు 'గద్దర్ తాత' ఆట, పాట ఎప్పుడు ప్రజలలో ఉంటూనే ఉంటుంది. నాకు చాలా స్పెషల్ అనుబంధం ఉంటది 'గద్దర్ తాతతోటి'. ఈ జనరేషన్‌లో ఉన్న అమ్మాయిలకి ఎవరికి కూడా ఆ బాండింగ్ లేదేమో. కాబట్టి నేను చాలా గర్వంగా ఫీల్ అయితూ ఉంటా. ఈ ఆట, పాట, మాట ఏదైనా కూడా తెలంగాణ ఉద్యమంలో నా వంతు కర్తవ్యంగా నేను పాట పాడినా అంటే ఆయన నన్ను ఏలు పట్టుకొని నడిపించిండు కాబట్టే నేను చాలా ప్రౌడ్‌గా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినా అని చెప్పుకోగలుగుతా. జీవితాంతం నాకు పాట నాకు తెలంగాణ 10 జిల్లాలు అప్పుడున్న 10 జిల్లాలు తిప్పింది గద్దర్ తాతనే. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటా. ప్రధానంగా మీకు గుర్తొచ్చే అంశం ఏంటంటే ఆయన తలుచుకోగానే? ఆయన అంటే అందరు ఎవరికున్నాయో లేవో తెలవదు గానీ మెమోరీస్ నాకు ఎక్కడన్నా ఎక్కడన్నా ఆగినప్పుడు మేము కలిసి ట్రావెల్ చేసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి తిరిగేటప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఆయన పర్స్‌లోకెళ్ళి నాకు పైసలు తీసిస్తుండే. అంటే ఒక సొంత మనవరాలు చాలా మందికి సొంత మనవరాలు ఎట్లుంటారో తెలుసో తెలవదో గానీ నన్ను చాలా మంది ఓన్ చేసుకుంటూ ఉంటారు. గద్దర్ తాత వాళ్ళ మనవరాలు మధుప్రియ అనేది. అట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఎక్కడైనా వేదిక మీద ఎక్కిన ఫస్ట్ మదేదిరా అని ఎతుక్కుంటా ఉంటాడు. సో అట్లాంటివి నాకు చిన్నప్పటి నుంచి చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి గద్దర్ తాతతో. నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతుంటా. అట్లాంటి గొప్ప ఆయనతో నేను అట్‌లీస్ట్ కొన్ని సంవత్సరాలు నడవగలిగినా, ఆయన నన్ను ఎత్తుకోగలిగిండు అనేది చాలా గొప్పగా చెప్పుకుంటా అంట. ఎమోషనల్ మూమెంట్. నాకొకటి నేర్పిస్తా ఉంటాడు. అంటే ఏ ఫీల్డ్‌లో అయినా కష్టాలు, కన్నీళ్ళనేది చాలా కామన్. ఏదైనా కష్టాలు లేనిదే మనం ఓవర్‌కమ్ గాలేం కాబట్టి నాకొకటే చెప్తాడు. నీకెన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఏమొచ్చినా, ఎంతమంది నిన్ను ఓర్చుకున్నా, ఓర్చుకోకపోయినా, ఎంతమందికి నువ్వు నచ్చినా, నచ్చకపోయినా కొట్లాడి, నిలబడి నడవాలని చెప్పి నాకు ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఈ ధైర్యం గూడా నాకు అక్కడి నుంచే. నేను ఎన్ని సార్లు కింద పడ్డా, ఎన్ని సార్లు లేసినా, ఏం చేసినా గూడా అది ఆయనిచ్చిన ధైర్యమే అనిపిస్తది. మా అమ్మ, నాన్నతో పాటు నా జీవితంలో ఒక చరిత్ర ఏందంటే అమ్మా, నాన్న, గద్దర్ తాత.